అన్నమయ్య జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్తో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం సమావేశమయ్యారు. దీంతో జకియా ఖానం టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాయచోటిలో కీలకంగా ఉన్న జకియా ఖానం కుటుంబం గత దశాబ్ద కాలంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గెలుపుకు సహకరించారు. అధికారంలోకి రాగానే జకియా కుటుంబాన్ని అనగదొక్కిన శ్రీకాంత్ రెడ్డిపై మైనార్టీలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే పార్టీ మారే విషయమై ఇప్పటికే వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు జకియా ఖానం సమాచారం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆడపడుచుల కోసం ఎంతగానో సంక్షేమ పథకాలను విడుదల చేస్తున్నారు. ఆ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెమ్మలకు నేను చెప్తున్నది ఏమిటంటే, మన జగనన్న ఆడపడుచుల కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, భద్రతల కోసం దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డ, ఆడపడుచు నిర్భయంగా బయటకు వెళ్లి రాగలరు.